బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను బయాస్గా ఉన్నానని భావించే వారికి వారి అభిప్రాయం వారిదన్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. ఎమ్మెల్సీల రాజీనామా అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. తన పరిధి వరకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను విచారించాలని, ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుందని, సెషన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టొచ్చన్నారు. ఎవరు ఏదనుకుంటే అదే తన మతమన్నారు మండలి చైర్మన్. శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాసం ఎందుకన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చైర్మన్ ను బెదిరించడం కోసం అవిశ్వాసం అంటున్నారా అంటూ నిలదీశారు. అవిశ్వాసం పెట్టాలి అంటే సంఖ్యాబలం ఉండాలి కదా అన్నారు. నంబర్ లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇవన్నీ రాజకీయాల్లో చాలా చూశామన్నారు బొత్స సత్యనారాయణ. తాను బయాస్గా ఉన్నానని భావించే వారికి వారి అభిప్రాయం వారిదన్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. ఎమ్మెల్సీల రాజీనామా అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. తన పరిధి వరకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను విచారించాలని, ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుందని, సెషన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టొచ్చన్నారు. ఎవరు ఏదనుకుంటే అదే తన మతమన్నారు మండలి చైర్మన్. శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాసం ఎందుకన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చైర్మన్ ను బెదిరించడం కోసం అవిశ్వాసం అంటున్నారా అంటూ నిలదీశారు. అవిశ్వాసం పెట్టాలంటే సంఖ్యాబలం ఉండాలి కదా అన్నారు. నెంబర్ లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇవన్నీ రాజకీయాల్లో చాలా చూశామన్నారు బొత్స సత్యనారాయణ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మౌనిక, ఏదైతే ఒక పక్క శాసన సభ అయితే గనక జరుగుతూ ఉంటే మరోవైపు శాసన మండలి అయితే రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటీవలే జరిగినటువంటి లడ్డు అంశం వ్యవహారంపై మండలిలో లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే ఇటు లడ్డు వ్యవహారం పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్టేట్మెంట్ నిర్వహించేందుకు స్టేట్మెంట్ తెలియజేస్తాం, అనంతరం కూడా చర్చ మొదలు పెట్టచ్చు అన్నటువంటి ఏదైతే అధికార పక్షం నుంచి వచ్చినటువంటి మంత్రుల నుంచి వచ్చినటువంటి సమాధానం మేరకు కూడా ఇటు ఒక పక్క మండలి సభ్యులు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు మాత్రం ముందు చర్చ జరగాలి అంటూ కూడా జరిగినటువంటి అంశాల మధ్య కూడా కొన్ని వారి వేడిగా అయితే కనుక కీలకమైనటువంటి వ్యాఖ్యలు రావడం కూడా జరుగుతోంది. చైర్మన్ పై అవిశ్వాసం తీర్మానం పెడతాము అంటూ కూడా ఇటు కొంతమేర అయితే కనుక మీడియా వేదికగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించి ఇటు చైర్మన్ స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఎల్ఓపి సైతం కూడా స్పందించడం కూడా జరుగుతుంది. అవిశ్వాసం అనేది కూడా ఒక పక్క చైర్మన్ ని మీడియా ప్రతినిధులు అడగగా అవిశ్వాసం పెడతారు అన్న దానిపై అయితే కనుక ఒక వివరణ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అవిశ్వాసం అనేది కూడా ఇటు సెషన్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టే అర్హత సభ్యులకి ఉంటుంది అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతోంది. దీనికి సెషన్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు అంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. మరోవైపు బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఈ అవిశ్వాసం తీర్మానంపై కూడా ఏదైతే వారికి బలం లేదు, సంఖ్యాబలం లేకుండా అవిశ్వాసం ఎట్లా పెడతారు అంటూ కూడా ఇటు బొత్స సత్యనారాయణ అనేది కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీకి 11 మంది ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసినటువంటి సభ్యులు 6 ఎటువైపు నిలుస్తారు అన్న దానిపై అయితే కనుక క్వశ్చన్ మార్క్ గా అయితే చెప్పి వదిలేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు 6 సభ్యుల రాజీనామా అనేది కూడా ఇంకా చైర్మన్ అనేది ఆమోదించినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి వారికి బలం లేదు కాబట్టి వారికి అవిశ్వాసం సంఖ్యాబలం లేకుండానే అవిశ్వాసం పెట్టినా కూడా అది వీపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతాయంటూ కూడా కొంతమేరకు వచ్చినటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ లడ్డు వ్యవహారం అనేది కూడా అవిశ్వాసం వరకు మండలి చైర్మన్ అవిశ్వాసం వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అంటే ఈ యొక్క శాసన మండలి
ఈ యొక్క శాసన మండలి ఈ సెషన్లలో కూడా శాసన మండలి అనేది కూడా ఎంతో రసవత్తరంగా మారినటువంటి పరిస్థితులు. అంటే చర్చలు ఏవి జరగకుండా ఒక లడ్డు అంశం అనేది కూడా ఈ యొక్క రోజు జరిగినటువంటి శాసన మండలిలో పెద్ద ఎత్తున అయితే కనుక వైసీపీ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక ఈ సెషన్స్ అనేది కూడా చాలా చక్కగా జరిగినాయి. ఎవరికి కూడా నేను ఒక్కరికి భయాన వ్యవహరించాను అన్న దానిపై అయితే కనుక అది వారిష్టం అంటూ కూడా ఇటు తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ అవిశ్వాసం మీద కనుక ఈ చర్చ జరిగినటువంటి నేపథ్యంలోనే దానికైతే కనుక ఇటు మండలి చైర్మన్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, వీరు ఇరువురు కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సభ్యుల్లో బలం లేనప్పుడు వారికి టీడీపీ వారికి విశ్వాసం పెడతారు అన్న దానిపై అయితే కనుక ఒక క్వశ్చన్ అనేది కూడా రేస్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.